హెబ్రీలకు రాసిన పత్రిక ఒక విలక్షణమైన పత్రిక అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు అది విలక్షణమైంది, ఎందుకు అంత ఆ, దానికి ఘనత, లేకపోతే అంత వేరుగా అది ఎందుకుంది అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక తారా స్థాయిలో చూపించిన పత్రికగా హెబ్రీలకు రాసిన పత్రికను మనం చూస్తాం. ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఆయన మన కొరకు ఏమి చేశాడో చాలా స్పష్టంగా హెబ్రీలకు రాసిన పత్రిక వివరించింది. ఆయన ప్రస్తుత పరిస్థితి కూడా ఏంటో హెబ్రీలకు రాసిన పత్రిక మనకు వివరిస్తూ వచ్చింది. ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది యేసుక్రీస్తును ఎరిగిన, లేదంటే యేసుక్రీస్తుకు సంబంధించిన బిడ్డల కొరకు రాయబడిన పుస్తకము మాత్రమే కాదు, కానీ ఇది హెబ్రీ భాష మాట్లాడగలిగిన వారందరికీ ఈ పత్రికను రాశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాగూ ఉన్నాడో అందరికీ తెలియజేయాలనేది ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం. మనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకు అది అర్థమవుతుంది. కానీ ఒక విషయం సస్పెన్స్గా ఉంది ఏంటంటే, ఈ పత్రికను అపోస్తులైన పౌలు రాసాడా లేదా అనేది. రచనా శైలి చూస్తే అపోస్తుడైన పౌలు రాసినట్లుగా కనిపించదు, కానీ ఆ పుస్తకంలో కనపరిచిన జ్ఞానమును చూస్తే మాత్రం అపోస్తులైన పౌలే రాశాడేమో అన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకొక ఆలోచన ఏంటంటే, అపోల్లో అనే ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనబడుతుంటాడు. ఈ అపోల్లో ఒకవేళ ఈ పుస్తకం రాసి ఉంటాడేమో, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం మీద, ధర్మశాస్త్రములో శ్రేష్టమైన జ్ఞానం కలిగినాడు. ఈ పుస్తకంలో చూస్తే ధర్మశాస్త్రాన్ని పోల్చి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి అపోల్లో ఈ పుస్తకం రాశాడేమో అనే ఒక సందేహం అయితే ఉంది. దీని విషయంలో క్లారిటీ లేదు. అపోల్లో రాశాడా, పౌలు రాశాడా, ఇంకెవరు రాశారు అనేది క్లారిటీ లేదు. కానీ చాలా శ్రేష్టమైన విషయాలు మాత్రం హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తాయి. మొదటి అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అలాగూ ఒక్కొక్క అధ్యాయంను ఒక్కొక్క రోజు ధ్యానం చేసుకుంటూ మనం వెళ్దాం. మొదటి అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా ఒక 3 విషయాలు కనిపిస్తాయి. మొదటి విషయం ఏంటయ్యా అంటే, దేవుడు పురాతన కాలంలో మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడే పద్ధతి మారిపోయిందట. పురాతన కాలంలో ఆయన ఎలాగైతే మాట్లాడుతూ వచ్చాడో ఇప్పుడు అలాగ మాట్లాడట్లేదట. ఇప్పుడు ఆయన మాట్లాడే పద్ధతి ఏంటి అంటే, ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పి రాస్తాడు మొదటి 2 వచనాల్లో. పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధాలుగానో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల యందు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అనే మాట మనకు కనబడుతుంది. చూడండి, దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడాల్సి వస్తే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు మాట్లాడడానికి మన మధ్యలో ఉన్నాడా? లేడు, కానీ ఆయన మాట్లాడిన మాటలు మన మధ్యలో ఉన్నాయి. ఆ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడే దేవుడు అని ఆయనకు పేరు. వాక్య స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్యలో సాక్షాత్కారము జరిగిన తర్వాత, లేకపోతే మన మధ్యలో ఆయన కొంతకాలం నివసించి పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేటికి తన మాటలను మన మధ్యలో ఉంచి ఆ మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ఈరోజు మన ఎదుట ఉన్న ప్రశ్న. మాట్లాడుతున్న దేవుని వైపు మనం చూడగలుగుతున్నామా? మాట్లాడే
ఆ దేవుని మాటలు మనం వినగలుగుతున్నామా అనేది మన ఎదుట ఉంచబడిన ప్రశ్న. రెండో విషయాన్ని మనం గమనిస్తే 3వ వచనాన్ని చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడిగా దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని. ఇంత చాలా స్పష్టంగా ఏ పుస్తకంలో మనకు కనిపించదు. జీసస్ క్రైస్ట్ స్టేట్ అంటే ఆయన స్థితి ఏంటిదో ఈ పుస్తకం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రెండో విషయాన్ని మనం గమనిస్తే జీసస్ క్రైస్ట్ ఈస్ ద రేడియన్స్ ఆఫ్ ది గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాస్తుంది. దేవుని మహిమ యొక్క తేజస్సు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్య స్వరూపిగా ఉన్నప్పటికీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం కనపరిచాడు అంటే దేవుణ్ణి కనపరిచాడు. దేవుడు ఇలాగుంటాడు అని కనపరిచాడు. అంతవరకు దేవుడిని ఎవరు చూడలేదు, ఇప్పటికి కూడా దేవుణ్ణి ఎవరు చూడలేదు. క్రీస్తు ప్రభుల వారి శరీర ఆకృతిని తప్ప దేవుణ్ణి దేవునిగా చూసిన వాళ్ళు ఒక కుమారుడు మాత్రమే, ఇంకెవరు లేరు. బైబిల్ అదే సత్యాన్ని చెప్తుంది. చాలా మంది నేను దేవుని చూశాను అని చాలా మంది చెప్తుంటారు, కానీ అది ఎంతవరకు కరెక్టో నేను మాత్రం దాన్ని చాలాసార్లు అంగీకరించను. ప్రియమైన వారలారా, దేవుని మహిమను కనపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పంపించబడ్డారు. ఆయన ఈ లోకంలో దేవుని మహిమను కనపరిచాడు. అది కూడా పూర్తిగానా అంటే పూర్తిగా కాదనే చెప్పాలా. యోహాను సువార్త రాస్తూ చివరి అధ్యాయంలో ఆయన చేసిన కార్యములను గురించి వివరించాల్సి వస్తే ఈ భూమి ఆకాశములు సరిపోవు అని రాశాడు. ఆయన కార్యముల గురించి చెప్పడానికి ఈ భూమి ఆకాశాలతో భూమి ఆకాశాలు మొత్తం రాసి నింపేసినా సరిపోదు అని చెప్పి యోహాను భక్తుడు చెప్తాడు. సో యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని యొక్క తేజస్సు అంత మాత్రమే కాదు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అంటే ఏంటంటే సాక్షాత్కారం ఆయనలో చూపించాడు అని అర్థం. దేవుని తత్వం అంతటిని ఎవరిలో చూపించాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో చూపించాడు. మూడో విషయాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడింది ఆయన సమస్తమును నిర్వహించుచు అనే మాట. ఆయన సమస్తమును నిర్వహించువాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆయన నిర్వహించేది అంటే సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన సృష్టించి వాటన్నింటినీ నిర్వహిస్తున్నాడు తన మాట చేత. ఒకవేళ అవి గతి తప్పిపోవాలన్నా ఎవరి మాట? దేవుని మాటే. ఆయన మాట లేకుండా కనీసం అవి గతి తప్పవు. భూకంపాలు కలుగుతున్నాయి, చాలా రకాలైన సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఎవరు అని ఆలోచన చేస్తే దేవుడు సెలవివ్వనిదే ఇవన్నీ జరగవు అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మరి ఆయన ఇలాగెందుకు చేస్తాడు అంటే అది ఆయన యొక్క సార్వభౌమ అధికారం. దాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. తన చిత్తాన్ని జరిగించడానికి కొన్నిసార్లు ఆయన అలాంటి విపత్కరమైన పరిస్థితులను కూడా మన మధ్యలోకి తీసుకొస్తాడు. ఆయన సమస్తమును నిర్వహించువాడు. చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అనే మాట రాశాడు. ఏంటట? దేవదూతలే శ్రేష్టమైన వారా అంటే ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు అనే మాట రాశాడు. రాస్తూ 5వ వచనంలో అంటాడు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయినయుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దేవదూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా. దేవదూతలు సృష్టి, కానీ దైవ కుమారుడు ఆయన కుమారుని హోదాను పొందుకున్నవాడు.
అంటే వీళ్ళందరూ పరిచారకులు. ఎవరు? దేవదూతలు పరిచారకులు. అయితే పరిచారకులను సృజించిన సృష్టికర్త తన కుమారుడు. చూడండి, ఇంకా ముందుకు వస్తే 6వ వచనంలో ఏమని రాస్తున్నాడో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడని ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఆయనను ఆరాధించే సేవకులు వీళ్ళు. 7-8 వచనాలు చదువుతాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకుని ఉన్నాడు. నిలుచున్నది. చూడండి, ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన దేవదూతల్ని సేవకులుగా చేశాడట, ఈయననేమో సింహాసనాసీనుడిగా చేశాడట. ఈయన సింహాసనము నిరంతరము నిలుస్తుంది అనే మాట రాశాడు. చూడండి, వారేమో సృష్టి, ఈయనేమో సృష్టికర్త. వారేమో సేవకులు, ఈయనేమో రాజు, సింహాసనాసీనుడు. తర్వాత 10వ వచనంలో చూడండి, మరియు నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తీర్యముల వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాద పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా. ఈయన వారసుడు కాబట్టి ఆయన కుడి పార్శ్వమున కూర్చోగలిగిన అవకాశం ఉన్నది. రెండవది, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చేసిన చేతి పనులన్నీ ఒకరోజు నాశనమైపోవచ్చు, కానీ ఆయన నిరంతరము నిలిచేవాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సృష్టిలో భాగమైన దేవదూతలు కూడా ఒకరోజు అయితే నశించిపోవచ్చేమో, కానీ నిరంతరము నిలిచిపోయేవాడు ఎవరంటే దైవ కుమారుడు, దేవుడు అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. చివరి మాటలు ఏమంటాడంటే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరికి పరిచారం చేయడానికట? రక్షణ పొందే వారికి. అంటే ఎవరికి? మనకే. దేవదూతలు మనకు పరిచారకులుగా నిర్మించబడిన వారు అని ఆయన స్పష్టం చేస్తున్నాడు. మనకు పరిచారం చేయడానికి సృష్టింపబడిన వారు దేవుని కంటే అధికులు ఎలాగవుతారు? యేసుక్రీస్తు కంటే అధికులు ఎలాగవుతారు? యేసుక్రీస్తు ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆయన మాట చేత ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఆయన దేవుని యొక్క మహిమను కనపరచడానికి వచ్చిన ఆయన. మూడవది, ఆయన మాట చేత సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు. తర్వాత ఆయన దేవదూతల కంటే అధికుడైన దేవుడు. మనం చూస్తున్నప్పుడు ఆయన కుమారుడై ఉన్నాడు, వారు సేవకులై ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు, వారు సేవకులై ఉన్నారు. ఆయన సృష్టిని నిర్వహించే సృష్టికర్తగా ఉన్నాడు, వారేమో సేవకులుగానే ఉన్నారు. చివరికి వారు ఎవరికి సేవకులు అని చెప్తున్నాడంటే తన కుమారులందరికీ సేవకులు అని చెప్తున్నాడు. తన కుమారులు ఎవరు? రక్షణ పొందుతున్న వారు తన కుమారులుగా మనము పరిగణించవచ్చు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితంలో మనము ఎలాగున్నాం? యేసుక్రీస్తు ప్రభుల్ని ఎలాగ చూస్తున్నాం? ఆయన మాట్లాడే దేవుడని గ్రహించామా? ఆయన మాట ద్వారా ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నాడనే విషయం మనకు అర్థమైందా? ఒకవేళ అర్థమైతే ఆయన మాటలు ధ్యానం చేయడానికి, లేకపోతే ఆయన మాటలు వినడానికి, ఆయన మాటల ప్రకారం జీవించడానికి మనము ఇష్టపడుతున్నామా అనేది మన ఎదుట ఉన్న ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవదూతల కంటే శ్రేష్ఠునిగా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సృష్టికర్తగా, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని మహిమను కనపరిచే తేజస్సుగా
చూడగలుగుతున్నామా అనేది మన ఎదుట ఉంచబడిన ప్రశ్న. ఒకవేళ అలాగ చూడలేకపోతే ఈ రోజు నుండైనా ఆయనను అధికుడిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క రియల్ స్టేట్ అంటే నిజమైన స్థితిని గ్రహించి అలాగూ ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.